హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 66. స్టోరీని విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం, నేను ఈ స్టోరీని డైలీ అప్డేట్ ఇవ్వడానికి ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూ అడ్వాన్స్గా పార్ట్స్ రాసి పెట్టుకుంటున్నాను. నేను డైలీ అప్డేట్ ఇవ్వనందుకు మరి కొన్ని రోజులు నాకు కోఆపరేట్ చేయండి. మనకు ఒక స్టోరీ నచ్చితే దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. అది అనుకున్న టైంకి మన ముందుకు రాకపోతే ఎంత కోపం వస్తుందో, ఎంత టెన్షన్ పడతామో ఒక రైటర్గా నాకు తెలుసు. సో ప్లీజ్ కోఆపరేట్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. విజయ్ దగ్గరికి రవళి నర్స్ని పంపించడంతో స్వప్నికపై కోపానికొస్తాడు. స్వప్నిక ఏడుస్తూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. వాష్రూంలోకి వెళ్లిపోయిన స్వప్నిక ఒక 10 నిమిషాల తర్వాత బయటకు రాగా ఆమె ముఖం వాచిపోయి కళ్ళు ఎర్రబారాయి. మాటి మాటికి ఆమె కళ్ళు తడిబారుతూ ముక్కు ఎగబీలుస్తూ ఉంది. తన ఫోన్ తీసుకుని ఏదో మెసేజ్ చేసిన స్వప్నిక తన ల్యాప్టాప్ తీసుకుని ఒక పక్కన కూర్చొని తన పని చేసుకోసాగింది. ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో ఫాస్ట్గా లేచిన స్వప్నిక తన కళ్ళని ముక్కుని తుడుచుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా నవ్వుతూ కనిపించింది సింధు. హాయ్ వదినా, లోపలికి రావచ్చా అని అడిగింది. అదేంటి, దీనికి పర్మిషన్ దేనికి? ఇది మనిల్లు, నువ్వెప్పుడైనా రావచ్చు అని నవ్వుతూ చెప్పింది స్వప్నిక. ఆ గొంతు పలకడం చూస్తుంటే ఆమె ఇంకా బాధపడుతున్న ఫీలింగ్ కనిపించింది. అదంతా గమనిస్తున్న విజయ్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా సింధును చూసి, ఏంట్రా సింధు ఇలా వచ్చావు అని అడిగాడు విజయ్. నీకు హెల్ప్ చేద్దామనన్నయ్యా అని అంది సింధు. మహేష్ వస్తున్నాడుగా, వాడు చూసుకుంటాడు, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అని అన్నాడు విజయ్. సారీ అన్నయ్య, మహేష్ బావ అప్పుడే ఫోన్ చేశాడు. తనకి రావడం వీలు కావడం లేదంట. సడన్గా వామిటింగ్స్ మోషన్ స్టార్ట్ అయ్యాయంట అని బాధగా చెప్పింది సింధు. అవునా, ఒకసారి నేను ఫోన్ చేసి చూస్తానాగు అని సీరియస్గా మహేష్కి ఫోన్ చేశాడు విజయ్. మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, చా వీడు ఎప్పుడూ ఇంతే, టైంకి చేయిస్తాడు, ఏదో ఒకటి అవుతుంది, కరెక్ట్ టైంకి రాడు అని సీరియస్గా అన్నాడు విజయ్. మళ్ళీ సింధు వైపు తిరిగి, సరే ఇప్పుడేంటి అని అడిగాడు. నువ్వు ఫ్రెష్ అవ్వడానికి నీకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్పాను కదన్నయ్యా. వదినా, ఫ్రెష్ అవ్వడానికి యూజ్ చేసే ఐటమ్స్ ఎక్కడున్నాయి? అది ఎక్కడ ఎలా చేయడం అని అడిగింది సింధు. వెంటనే స్వప్నిక లేచి అవన్నీ వాష్రూంలో అరేంజ్ చేసి వచ్చింది. వాష్రూమ్కి తీసుకువెళ్లడానికి విజయ్ని లేపి తన భుజంపై చేయి వేసుకోబోయి ఫెయిల్ అయిన సింధు, అయ్యో వదినా, నాకొక 2 days నుండి నా షోల్డర్స్ నొప్పిగా ఉన్నాయి, కొంచెం హెల్ప్ చేయి అని అంది. అవును మరి, మన విజయ్ బాబు 6 feet హంగ్ కటౌట్ కదా, పాపం చిన్నపిల్ల సింధు వాష్రూమ్ వరకు ఎలా తీసుకెళ్తుంది? ఇక తప్పదని స్వప్ని పాప అతని చెయ్యిని తన భుజంపై వేసుకుని వాష్రూమ్కి తీసుకెళ్ళింది. విజయ్ చెయ్యి మెల్లిగా జారి స్వప్నిక నడుము వంపును గట్టిగా ఒడిసి పట్టుకుంది. ఒక్కసారిగా ఆమె బాడీ షివరవడంతో ఫాస్ట్గా తలెత్తి అతని వైపు చూసింది స్వప్నిక. విజయ్ ఆమెను పట్టించుకోకుండా ముందుకు చూస్తూ కనిపించగానే తన నడుం మీద కావాలని చెయ్యి వేయలేదని అనుకుంది. స్వప్నిక షివరవడం గమనించిన సింధు, ఏమైంది వదినా అని అయోమయంగా అడిగింది. హెల్ప్ చేస్తానని వచ్చిన సింధు, అయ్యో వదినా, ఇది రావడం లేదు, అది రావడం లేదు అంటూ హడావిడి చేయడంతో సింధుని పక్కన కూర్చోబెట్టిన స్వప్నిక, సింధు నువ్వు సావిత్రితో బ్రేక్ఫాస్ట్ పంపించు అని సింధుని అక్కడి నుంచి పంపించేసింది. అతను ఫ్రెష్ అయ్యాక రోజులా టాయిలెట్ బయటకొచ్చి నిలబడింది. ఒక 10 నిమిషాలైనా అతను పిలవకపోవడంతో టెన్షన్గా డోర్ ఓపెన్ చేసింది. ఆమె అలా ఓపెన్ చేయడంతో విజయ్ రావడంతో అతని ఫోర్ హెడ్కి ఫోర్స్గా డోరు తాకి కింద పడిపోయిన విజయ్ స్వప్నిక చేయి పట్టుకున్నాడు. కాని కాలు స్లిప్ అయ్యి కింద పడ్డ అతని వీపు ఫోర్స్గా గోడకు తాకగానే విజయ్కి చుక్కలు కనిపించాయి. అంతే, అతను బాధని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ, హేయ్, ఆర్ యు మ్యాడ్? ఏంటి, ఇక్కడే చంపేస్తావా ఏంటి? ఇలాగే చంపేస్తావా అని కోపంగా అన్నాడు. అంతే, ఆ అరుపులకి భయంతో అతని చేతులు వదిలేసింది. మళ్లీ సొలిగిన విజయ్ను చూసిన స్వప్నిక టెన్షన్గా అతని నడుము చుట్టూ చేయివేసి గట్టిగా పట్టుకుంది.
ఎప్పుడూ టంగ్ స్లిప్ కాని విజయ్ ఆ పెయిన్ తట్టుకోలేక అతనేమన్నాడో గుర్తుకు రాగానే స్వప్నికను చూశాడు విజయ్. ఆ మాటలు ఆమెను ఎంత హర్ట్ చేశాయో వర్షించే మేఘాల్లా ఉన్న ఆమె కాటుక కళ్ళను చూస్తేనే తెలుస్తుంది. కాని స్వప్నిక మనసులో విజయ్కి తన గురించి ఏమైనా తెలిసిందా? ఎప్పుడూ తనని చాలా అపురూపంగా చూసుకునే విజయ్ ఈరోజు మాటిమాటికి తనపై ఫైర్ అవుతున్నాడని లోపల టెన్షన్ ఫీల్ అయింది. ఏదైనా ఫోన్ వచ్చిందా? లేక ఆ అన్నోన్ గాడి గురించి ఏమైనా తెలిసిందా? విజయ్ తనపై అటాక్ చేసిన వాడి గురించి సర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు కాకున్నా ముందు ముందు తనని విజయ్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసిన వాడే విజయ్పై అటాక్ చేశాడని తెలిస్తే అని రకరకాలుగా ఆలోచిస్తున్న స్వప్నిక ఇక హైడ్ అండ్ సీక్ గేమ్కి ఎండ్ కార్డ్ పడాల్సిందే. క్షణక్షణం భయపడుతూ విజయ్ ఇన్వెస్టిగేషన్లో తన గురించి తెలిసే కంటే తనే ముందు చెప్పేస్తే ఈ గిల్టీ ఫీలింగ్ నుండి బయటపడతాను అని ఆలోచిస్తూ అది వాష్రూమ్ అని విజయ్ చుట్టూ చేయి వేసి పట్టుకున్న సంగతి కూడా మర్చిపోయి అతని గుండెపై అలాగే ఒరిగిపోయింది. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ రావడంతో ఆలోచనల నుంచి బయటపడ్డ స్వప్నిక వెంటనే తను ఎక్కడున్నానో గమనించి వెంటనే విజయ్ని తీసుకొచ్చి అతని బెడ్పై కూర్చోబెట్టి డోర్ దగ్గరికి వెళ్ళగా ఎదురుగా అమ్మా విజయ్ బాబుకి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను అని తన చేతిలో ఉన్న ట్రేని ఇచ్చింది సావిత్రి. అది తీసుకుని లోపలికొచ్చిన స్వప్నిక తన ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో ఆ మెసేజ్ ఏంటని చూడగానే అందులో ఫస్ట్ స్పాంజ్ బాత్ ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ అని విజయ్ నుండి మెసేజ్ రావడంతో తలెత్తి ఒక చూపు చూసింది స్వప్నిక. కాని అతను ఆమెను పట్టించుకునే స్థితిలో లేడు. ఫోన్లో తలపెట్టి కనిపించాడు. వెంటనే స్వప్నిక వాష్రూంలోకి వెళ్లి స్పాంజ్ బాత్కి అవసరమైనవన్నీ తీసుకొచ్చి అతన్ని నీట్గా తుడిచింది. అతని బాడీని కింది నుండి పైకి పైనుండి కిందికి జరుగుతూ స్పాంజ్తో తుడుస్తూ ఉంటే ఆమె ఒళ్లంతా అతనికి తాకినట్టుగా తాకుతూ అతనిలోని లేనిపోని ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. డార్క్ కలర్ శారీ నుండి పచ్చగా చెమట బిందువులతో మెరిసిపోతూ ఊరిస్తున్న సన్నని నడుమును చూస్తూ ఏదో కోపంలో దీన్ని తిట్టేశాగాని కనీసం ఫుల్ మీల్స్ లేకున్నా బ్రేక్ఫాస్ట్ సరిపెట్టుకుని దీనికి మరింత దగ్గర అయ్యేవాణ్ణి. నేను కోప్పడేసరికి పాపం సీఈఓ పాప బెదిరిపోయింది అని మనసులో అనుకున్న మన విజయ్ గారు ఫోన్ చూస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఆమెను దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు. తర్వాత హాట్ బాక్స్లోంచి బ్రేక్ఫాస్ట్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్న స్వప్నిక అతని పక్కన చైర్లో కూర్చుని ఇడ్లీ తుంచి ఆ ముక్కకి కారపొడి నెయ్యి అంటించి అతని నోటికి అందించింది. విజయ్ నోరు తెరవకుండా స్వప్నిక వైపే చూస్తూ ఉండటంతో ఆమె ఒకసారి తలెత్తి చూసి కిందికి వాల్చేసింది. విజయ్ని చూస్తున్నప్పుడల్లా ఆమె కళ్లల్లో నీళ్లు రావడంతో ఆమె ఎంత బాధపడుతుందో అర్థమవుతోంది. రోజూ చిలిపి తగాదాలు పెట్టుకునే విజయ్కి ఆ సైలెంట్ వెదర్ నచ్చక టీవీ ఆన్ చేశాడు. వెంటనే కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ అని తారక రాముడు మూవీ నుండి ఎస్పి బాలుగారు చిత్రగారు పాడిన పాట మొదలైంది. ఒక్కసారిగా తలలు పైకెత్తి ఒకరినొకరు చూసుకున్న విజయ్ స్వప్నికల కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి. అయినా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి కాంట్రాక్ట్ పెళ్ళాన్ని నేను. 6 నెలల్లో నాతో ఉంటాడో విడిపోతాడో తెలియనే తెలీదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నీతోనే ఉంటాను, నువ్వే నా జీవితం, నువ్వే నా డెస్టినీ అంటూ సినిమా టైటిల్స్ చెప్తున్నాడు అని మనసులో కోపంగా అనుకుంది స్వప్నిక. ఇడ్లీ పూర్తిగా తినిపించిన స్వప్నిక సెల్ ఫోన్కి మెసేజ్ రావడంతో పక్కనే సెల్ ఫోన్ తీసి చూడగా అది విజయ్ నుంచొచ్చిన మెసేజ్. కళ్ళెత్తి అతని చూడగా ఏదో మెసేజ్ టైప్ చేస్తూ కనిపించాడు. మంచినీళ్లు అని మెసేజ్ ఉండటంతో ఆహా, ఈయన గారికి ఇప్పుడు మంచినీళ్లు కావాలా అని గ్లాస్లో ఉన్న వాటర్ పోసి నోటికి అందించింది. ఇతను మాట్లాడిస్తేనే మాట్లాడతాడనుకుంటా, అందుకే సెల్ ఫోన్లో మెసేజ్లు పంపిస్తున్నాడు. నన్ను తిట్టిందే అతను, హార్ష్గా మాటలు అన్నదే అతను అని మనసులో తిట్టుకుంది పక్కనే సెల్ ఫోన్ పెట్టుకున్న స్వప్నిక. ఈ సెల్ ఫోన్ ఎవడు కనుక్కున్నాడో గాని వాడి బుర్రలు బద్దలు కొట్టాలి. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది ఈ మహానుభావుడు వల్ల అని తర్వాత అక్కడే ఉన్న టాబ్లెట్స్ తీసి విజయ్ చేతిలో పెట్టి వాటర్ గ్లాసులో పోసి టేబుల్పై పెట్టింది.
వాటిని వేసుకున్న విజయ్ తర్వాత మహేష్కి ఫోన్ చేశాడు. అటు మహేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఉన్నట్టుండి నీకు మోషన్స్ అయ్యాయంట అని వెటకారంగా అడిగాడు. అవునరా, రోగం అన్నాక చెప్పొస్తుందా, సడన్గా వచ్చింది అంతే అని అన్నాడు మహేష్. అవునవును, నీకు రోగం ఎలా వచ్చిందో నాకు తెలుసు, కానీ ఇప్పుడెలా ఉంది అని ఓరగా స్వప్నిక వైపు చూస్తూ అన్నాడు విజయ్. పర్లేదురా, కొద్దిగా బెటర్, ఈవినింగ్ వరకు వచ్చి కలుస్తానులే అని అన్నాడు మహేష్. ఓకేరా, నువ్వు దేనికోసమూ భయపడుతూ అక్కడే ఉండకు. కొంతమంది ఎంత చెప్పినా మాట వినిపించుకోరు. ప్రతి ఒక్కరికి భయపడుతూ అందరికీ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎంత చెప్పినా వినిపించుకోరు. చేయాల్సిన పని పక్కన పెట్టి భయపడుతూ ఉంటారు. నువ్వు కూడా అలాగే చేస్తున్నావా ఏంటి అని మళ్ళీ స్వప్నిక వైపు ఓరగా చూస్తూ అన్నాడు విజయ్. అదంతా సర్లేరా, సింధు నీకు హెల్ప్ చేసిందా లేదా అని అన్నాడు మహేష్. చేసిందిలే అని అన్నాడు విజయ్. ఎందుకురా మా సిస్టర్ పైన అంత కోపం అని అడిగాడు మహేష్. నీకెందుకు బే, నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టే అని సీరియస్గా ఫోన్ కట్ చేశాడు విజయ్. ఇంతలో సంతానం నుండి ఫోన్ వచ్చింది విజయ్కి. సంతానం చెప్పు, ఏమైనా తెలిసిందా అని అడిగాడు విజయ్. సార్, ఒక చిన్న విషయం ఏమిటంటే ఆ ఫొటోస్ అన్నీ మీకు సెండ్ చేస్తాను సార్ అని ఒక 10 నిమిషాల పాటు మాట్లాడాడు సంతానం. సంతానం చెప్తున్న వాటికి కొడుతూ సీరియస్గా వింటున్నాడు విజయ్. అది గమనించిన స్వప్నిక, ఈ సంతానం ఎవరై ఉంటారు, ఇంతకీ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అని అనుకున్న స్వప్నికకి వెంటనే సంతానం అంటే గుర్తొచ్చింది ఆ రోజు భరత్ని ఎత్తుకుపోయిన వాళ్లలో ఒకడు. ఏంటో ఈయన వ్యవహారాలన్నీ ఏ ఒక్కటి మనకు అర్థం కావు కదా అని ఒక చెవు వేసి వింటూ ఉంది స్వప్నిక. తాను అక్కడ ఉన్నందుకు విజయ్ మాట్లాడడం లేదని డౌట్ వచ్చి, పోనీ ఇంకోసారి అసలు నేను మాట్లాడను అని తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కూర్చుంది స్వప్నిక. ఇంతలో మెయిల్ ఫ్రమ్ CEO స్వప్నిక అని ఆఫీస్ జీమెయిల్కి మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అవి రాయల్ బ్లూ కంపెనీ తర్వాత గ్రూప్ ఆఫ్ వింగ్స్ వాటి డాక్యుమెంట్స్. అందులో వాటిని క్షుణ్ణంగా చదివి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పాల్సిందిగా మెయిల్ మ్యాటర్. మళ్ళీ విజయ్ సెల్ ఫోన్కి టింగ్ మని మెసేజ్ సౌండ్ రావడంతో అది స్వప్నిక నుండి వచ్చిన మెసేజ్ కావడంతో దాన్ని ఓపెన్ చేసి చూసిన విజయ్, అందులో నేను కిందికి వెళ్తాను, కిచెన్లో వర్క్ ఉంటుంది కదా అని మెసేజ్ పెట్టింది స్వప్నిక. వెంటనే డిలీట్ చేసి అలాగే కూర్చుండిపోయింది. మార్నింగ్ ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి, ఇట్స్ ఓకే, యూ క్యాన్ గో అని మళ్ళీ విజయ్ తిరిగి మెసేజ్ పెట్టడంతో అది చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు కింద రవళి హాస్పిటల్కి వెళ్ళిపోగా రమేష్ తన కంపెనీకి, కృష్ణమూర్తి గారు ఏదో టెంపుల్లో పారాయణం ఉందంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఇంతలో అక్కడికి ఉమేష్ హడావిడిగా వచ్చి, ఏంటమ్మవాడు, ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఏం లేచిన మామయ్య, మొన్న జరిగిన మీటింగ్ డాక్యుమెంట్స్ ఇప్పుడే పంపించాను, వాటిని చూస్తున్నాడు అని అంది స్వప్నిక. ఓ, ఇంకా పనిలో ఉన్నాడా అని కొంచెం అసహనంగా అన్నాడు మహేష్. ఏమైంది మావయ్య, మీరు ఎందుకంత కంగారుగా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది స్వప్నిక. ఏం లేదమ్మా, వాడితోనే ఒక చిన్న పనుంది, డిస్కస్ చేయాలి అని అన్నాడు ఉమేష్. పర్వాలేదు చిన్న మావయ్య, మీరు వెళ్తే ఆయన మాట్లాడతారు, ఒకసారి ఆయనకి ఫోన్ చేయండి అని అంది స్వప్నిక. దాంతో ఉమేష్ ఫోన్ చేసి, అరే విజయ్, చిన్న పనుందిరా, నువ్వు ఫ్రీగానే ఉన్నావా, రమ్మంటావా ఇప్పుడు అని కొంచెం నసుగుతూ అడిగాడు ఉమేష్. అదేంటి బాబాయ్, నా దగ్గరికి నువ్వు రావడానికి పర్మిషన్ ఏంటి అని కొంచెం అసహనంగా అన్నాడు విజయ్. అది కాదురా, నీ కొంట్లో బాలేదు ఒకటి, మార్నింగ్ నుంచి ఏదో చిరాకులు పరాకులు, అందుకే కొంచెం రావడానికి వెనుక ముందు అని అన్నాడు ఉమేష్. అదేం లేదు బాబాయ్, నువ్వొచ్చేయ్ అని అన్నాడు విజయ్. తరువాత ఉమేష్ స్వప్నిక వైపు చూసి ఒక నవ్వు నవ్వి విజయ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వంటింట్లో ఏం సరుకులున్నాయి, ఇంకేం తీసుకురావాలి అని మొత్తం ఒకసారి ఇన్స్పెక్షన్ చేసింది. ఆ రోజు దీప తన గదిలోంచి అసలు బయటికి రాలేదు. బ్రేక్ఫాస్ట్ కాఫీలని తన రూమ్కి సింధుతో తెప్పించుకుంది. అదంతా గమనించిన స్వప్నికకు ఎందుకో ఉమేష్ దీపాల మధ్య ఏదో కోల్డ్ వార్ నడుస్తోందని అర్థమైంది. తన రూంలోకి వచ్చిన ఉమేష్ దేని గురించి మాట్లాడ్డానికొచ్చాడో చూచాయగా విజయ్కి తెలుసు. అయినా చెప్పు బాబాయ్, ఏంటి అని కూల్గా అడిగాడు. దానికి ఉమేష్ నసుగుతూ, అంటే ఎలా చెప్పాలో తెలియడం లేదురా,
ఒక 3-4 months నుంచి మీ పిన్ని బిహేవింగ్ అస్సలు నాకు అర్థం కావడం లేదురా. మాటి మాటికి ఫోన్స్ వస్తాయి. ఆ ఫోన్ పట్టుకొని టెన్షన్గా గదిలోకి వెళ్ళిపోతుంది. ఎవరు ఏంటి అని ఎంత అడిగినా చెప్పదు. సంతానం ద్వారా ఆ విషయం తనకు తెలుసు కాబట్టి ఉమేష్కి ఏమీ చెప్పకుండా, సరే బాబాయ్, నేను ఒకసారి పిన్నితో మాట్లాడతాను అని అన్నాడు విజయ్. వద్దురా విజయ్, నువ్వు తనతో మాట్లాడితే నేను నీకు చెప్పానని అనుకుంటుంది. తన మీద నాకేదో డౌట్ ఉందని బాధపడుతుంది అని అన్నాడు ఉమేష్. సరే బాబాయ్, నువ్వు ఫీల్ అవ్వకు, నా వేలో నేను దీన్ని సాల్వ్ చేస్తాను, బీ హ్యాపీ అని ఉమేష్కి భరోసా ఇచ్చాడు విజయ్. ఇంతలో స్వప్నిక ఫోన్ రింగ్ అవడంతో కిచెన్లో ఉన్న ఆమె ఫోన్ స్క్రీన్ పై నేమ్ చూసి చాలా రోజుల తర్వాత వీడు ఫోన్ చేస్తున్నాడేంటని ఆశ్చర్యంగా ఫోన్ కట్ చేసింది. మళ్లీ రింగ్ అవగానే సైలెంట్లో పెట్టింది. ఇంతలో ఇంటర్కమ్ ఎత్తి మాట్లాడిన సావిత్రి, అమ్మా, విజయ్ బాబు కాఫీ కావాలని మీకు ఫోన్కి మెసేజ్ చేశారంట, మీరు చూసుకోలేదు అని అంది. అయ్యో, విజయ్ మెసేజెస్ చేస్తున్నా మర్చిపోయి సైలెంట్లో పెట్టాననుకుని గబగబా కాఫీ రెడీ చేసి తీసుకువెళ్ళింది స్వప్నిక. రోజులా టక్కున గదిలోకి అడుగు పెట్టిపోయిన స్వప్నిక మళ్లీ ఏదో గుర్తొచ్చిన దానిలా డోర్పై నాక్ చేసింది. ల్యాప్టాప్లో కనెక్ట్ అయినందున సీసీ కెమెరాలో చూస్తున్న విజయ్ ఆమె అలా నాక్ చేయడంతో కమిన్ అని అన్నాడు. స్వప్నిక కాఫీ కప్పు విజయ్కి అందించడంతో పక్కనే ఉన్న టాబ్లెట్ స్క్రిప్ట్ ఏదో కింద పడింది. దాంతో మరో చేత్తో ఉన్న ఫోన్ ఆ టేబుల్పై పెట్టి కిందికి వంగింది. మళ్లీ ఫోన్ రావడంతో ఆ స్క్రీన్పై కనపడుతున్న నేమ్ చూసిన వెంటనే లిఫ్ట్ చేశాడు విజయ్. ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు? 10 నిమిషాల నుంచి 10 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవేంటి? నీ మొగుడిని చూసుకుని నేనంటే నీకు కేర్లెస్ అయిపోయింది కదూ. నేనంటే నీలో ఇంతకు ముందున్న భయం అస్సలు లేకుండా పోయింది. చూడు, ఇంతకుముందు నిన్ను ఎన్ని విధాలుగా టెన్షన్ పెట్టానో భయపెట్టానో నీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అంతకు 10 చేసి రెట్టింపుగా నిన్ను భయానికి టెన్షన్కి గురి చేస్తాను. అప్పుడు అవన్నీ నీ మొగుడికి చెప్పుకోలేక నా నుండి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుని చస్తావు. ఇవన్నీ నీ మొగుడిని చూసుకునే కదూ ఇంత విర్రవీగుతున్నావు. వాణ్ణి లేపేయడానికి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నువ్వు నా నుంచి ఎంత దూరం వెళ్లి తప్పించుకున్నా ఖచ్చితంగా నిన్ను వెతికి పట్టుకుంటాను. ఇది మాత్రం గుర్తుంచుకో అని ఫోన్ కట్ చేశాడు. అతను ఫోన్ ఎత్తడం గమనించిన స్వప్నిక పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ ఫోన్ చేసింది ఎవరో ఏంటో, అటువైపు ఏం మాట్లాడారో అని విజయ్ని చూసి భయంతో బిక్క చచ్చిపోతూ అతని చేతుల్లోంచి ఫోన్ లాక్కున్న స్వప్నిక విజయ్ ఎవరితో మాట్లాడాడో తెలిసి షాక్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరు? స్వప్నిక ఎందుకు అంతగా భయపడుతోంది? అటువైపు మాట్లాడిన మ్యాటర్ స్వప్నికతో విజయ్ చెప్తాడా లేదా? ఉమేష్ దీపాల ప్రాబ్లం విజయ్ ఎలా సాల్వ్ చేస్తాడు? స్వప్నిక విజయ్ల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇంతకీ ఫోన్ మ్యాటర్ విన్న విజయ్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడు? ఆ ఫోన్ చేసింది ఎవరో మీరు గనక గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్, ఓకేనా? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే వెంటనే తర్వాత పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.